ఇది అక్కడ మనకు నియర్ అబౌట్ ఇంకా సగం ఉంది. ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం జస్ట్ ఇక్కడనే. మెడికల్ హాస్పిటల్ ఇక్కడ పెట్టాం, ప్లేస్ తక్కువ ఉండి. కాలేజ్ ఏమో గుడిపేట ఎక్కడ పెట్టాం, అక్కడ 35 ఎకరాలు, ఇక్కడ 10 ఎకరాలు. మనం కట్టే ఇప్పుడు నియర్ అబౌట్ 4.5 acres ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ కట్టచ్చు కదా, లేదు. దీని ముందే హాస్పిటల్ 2 acres, అది 1964 లో కట్టారు, అంటే ఆల్మోస్ట్ 60 ఏళ్ళు అవుతుంది. కులగొట్ట అక్కడ కట్టచ్చు. ఇంకొక ప్లేస్ ఐటీఐ ఉంది, టువర్డ్స్ మందమరి పోతుంటే ఐటీఐ ఉంది, అక్కడ భూమి ఉంది, అక్కడ కట్టచ్చు. లేదు ఇంకా అవసరం అనుకుంటే నస్పూర్ కూడా పెద్ద జనాభా ఉంది. మంచాల 1,00,000 ఓట్లు ఉంటే అక్కడ 75,000 ఓట్లు, అక్కడ కట్టచ్చు. ఇంకా అనుకుంటే గుడిపేట, సపోజ్ గుడిపేట మెడికల్ కాలేజ్ ఉంది, అక్కడ కట్టచ్చు. అంటే ఇవన్నీ ఎందుకు అక్కడ కట్టద్దు, ఇది కూడా కొట్టాలి. నేను కడతా ఇంటిగ్రేటెడ్. ఎక్కడ మార్కెట్ ఉన్నాయి, ఎక్కడ ఓపెన్ చేతలేడు. ఇది కూలగొట్టేసిండు. నస్పూర్ మీద పట్టు దాని లేదు. లక్ష్మీపేట కంప్లీట్ అయిపోయింది, వాళ్ళు మున్సిపాలిటీలో పెట్టారు కదా ఇంటిగ్రేటెడ్. లక్ష్మీపేట ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. దాన్ని ఇంకో దేనికి ఇస్తా అంటాడు, మార్కెట్ పెట్టాడట. నస్పూర్లో మార్కెట్ పెట్టాడట, ఇవ్వద్దు. ఈ బ్రిడ్జ్ క్యాన్సర్. ఇక్కడ నేను ఇచ్చి పెట్టాను 10,000 ఎకరాలకి, 10,000 ఎకరాలకి ఒక లిఫ్ట్ పెట్టాను, పడతంపల్లి లిఫ్ట్ ఆల్రెడీ శాంక్షన్. అడిషనల్ ఫౌండేషన్ వేసుకుంటాం, అది కంప్లీట్ క్లోజ్. ఈ జంక్షన్ ఉండే ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ జంక్షన్, ఈ 2 కూడా కొట్టేసిండు. అంబేద్కర్ తర్వాత 2 జంక్షన్లు కూడా కొట్టిండు. ఏంది ఇప్పుడు జంక్షన్ వితౌట్ సిగ్నల్ మన వెహికల్ పోయే మూవ్మెంట్, అది వితౌట్ సిగ్నల్. సిగ్నల్ హెచ్చరిక ఏంటంటే మనం 5-10 నిమిషాలు ఆగాలి. ఈ 4 మనం జంక్షన్లు పెట్టాం, 4 కంప్లీట్ చేసాం, బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు చెప్పేది ఎట్లుందంటే అక్కడేమో ముఖ్యమంత్రి గారు హైడ్రా అని చెప్పి అక్కడ ఇల్లు కూడా కొడుతున్నారు, వీళ్ళేమో మీ మీద కోపంతో ఇక్కడ కన్స్ట్రక్షన్ 2 కూడా కొట్టి ఒక్కొక్కటి కోటి రూపాయలు. ఏ లాభం చెప్పండి, ఒకటి కోటి రూపాయలు. మరి వితౌట్ సిగ్నల్ ఎన్నికల నాటి December 3rd నుంచి ఈవెన్ సింగిల్ ఇన్సిడెంట్ కాదు ఇక్కడ. కానీ అబద్ధాల కోరాయి. మున్సిపల్ ఒకసారి లాస్ట్ సమావేశం లాస్ట్ జనవరి మున్సిపల్ లాస్ట్ ఉండే కదా, ఆ మీటింగ్ లో వేగంగా 11 మంది చనిపోయిన అన్నాడు. అరే 11 మంది ఈ పేర్లు ఏమంటే కథం శాత కాలే. చనిపోయిన పేర్లు ఉంటే పోస్ట్ మార్టం ఉంటుంది, పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఉంటుంది, లేదు అంటే అక్కసు. అంటే ఈ రకంగా అంటే మనం చేసిన ఒకటే కార్యక్రమం, లేకపోతే ఇంకేదో చెప్పే కార్యక్రమం. ఏ అభివృద్ధి జరగలేదంటాడు. నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, ఏదేమైనా ఈ మంత్రి అయితేనే నేను మంచిర్యాలకు డెవలప్ చేసుకునేదానికి అవకాశం ఉంటదని చెప్పి గతంలో కూడా తీవ్రమైన చర్చ నడిచింది. ఒక విషయం, మంత్రి అవుతుంటే మళ్ళా మీరు ఇబ్బంది పడుతుండేనేమో, ఇంకా నియోజకవర్గం వారు అభివృద్ధి చేస్తారేమో అనే ఆలోచన ఎప్పుడు రాలేదా? మంత్రి చెప్పుడు ఇప్పుడు ఆయన ఏది ఉన్నా లేకుండా చేసే పద్ధతి వెళ్తుంది. ఆయన లైఫ్ స్టైల్ అది, విద్యార్థి దశ పద్ధతి, ఆ సిస్టమ్ అట్లే ఉంది. ఇప్పుడు అభివృద్ధి చేయడానికి నేను 2004 లో సెకండ్ టైం గెలిచాను. ఎల్ఎంబిల్ ప్రాజెక్ట్ నా ప్రతిపాదన. వైఎస్ఆర్ గారు ఆనాడు 35 ప్రాజెక్టులు అనౌన్స్ చేశాడు. ఆయన ముఖ్యమంత్రి అయినాక విత్ ఇన్ ద 2-3 months లో 35 అందులో ఎల్ఎంపీ లేదు. నేను మళ్ళా అసెంబ్లీ సమావేశంలో ఆయన పక్క సీట్లో కూర్చొని ఇది ఇంపార్టెంట్ అంటే చిన్న డైల్ రాసుకొని విత్ ఇన్ ద 3 మాసాల పైన ఫౌండేషన్ చేసాం అంతరాం కాడ. ఎల్ఎంపీఎల్ ప్రాజెక్ట్, ఇలా ఎల్ఎంపీఎల్ ప్రాజెక్ట్ అనేది దట్ ఈస్ హిస్టారికల్. ఇలా మొత్తం కాళేశ్వరం నీళ్ళని ఎల్ఎంపీఎల్ నుంచి 11-20 జిల్లాలు నీళ్ళు పోతున్నాయి. అది చేశాం కదా. ఒకటి గూడెం లిఫ్ట్ పెట్టాం, నేను అప్పుడు గూడెం లిఫ్ట్ ఒక 30,000 ఎకరాలు. ఒక రాలే ప్రాజెక్ట్ కట్టాం, ములకల ప్రాజెక్ట్ కట్టాం, ఒక చెల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టాం, ఒక ఇంజనీర్ నస్పూర్లో ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చాం, నస్పూర్ ఐటీఐ తెచ్చాం, మంచిల మహిళా కాలేజ్ తెచ్చాం, లక్ష్మీపేట డిగ్రీ కాలేజ్ తెచ్చాం, జన్నారంలో ఐటీఐ తెచ్చాను, అప్పుడు జన్నారం ఐటీఐ తెచ్చాను, అక్కడ కాలేజ్ తెచ్చాను. కాశీపేటలో 13 ప్రాజెక్టులు తెచ్చాను. కాశీపేట ఇప్పుడు ఏదైతే ఫేమస్ సొంత ఊరు ఉన్నదో అది నాకుండే అప్పుడు కాశీపేట మండలం ఓరియంట్ దేవపూర్. అక్కడ 14 మైనర్ ప్రాజెక్టులు, అంటే ఒక మాక్సిమం 3,000 ఎకరాలు, తక్కువ 100 ఎకరాలు. అది కంప్లీట్ చేశాము. ఏది కాశ్మీర్ మండలం. ఇప్పుడు నేనేమన్నా ఎమ్మెల్యే కదా, ఏం పదవి లేదు కదా. ఇవన్నీ ఆ పీరియడ్ ఇవన్నీ నేను చేశానని చెప్తాను. కేవలం ఎమ్మెల్యేగా ఉండి చెప్తున్నా కదా. నేను ఎమ్మెల్యేగా ఉండి 2004 to 2009 ఈ ఎంటైర్ కాన్స్టిట్యున్సీ, అంటే అప్పుడు జన్నారం కాశ్మీర్ ఉండే, ఇంకా తిరిగి దిక్కుండే 2 గ్రామాలు 2-3 గ్రామాలు తప్ప నేను ఎమ్మెల్యే అయిన నాటికి మొత్తం ఎంటైర్ కాన్స్టిట్యూన్సీలో 2 గ్రామాలకు బీటీ రోడ్లు బిఫోర్ 99, ఓన్లీ 2 విలేజ్. నేను ఎలక్ట్ అయినాక ఎంటైర్ ఈ అన్ని గ్రామాల్లో 1-2 విలేజ్ తప్పించి ఒక 180-90 గ్రామాలకు బీటీ రోడ్లు సిమెంట్ రోడ్లు చేశాం. అర్థం చేసుకోండి. 2 కోంది ఒకటి, రోడ్డు కూడా ఒకటి, బహుశా కాంది ఏదో ఒకటి 1 or 2 విలేజెస్. మొత్తం గ్రామాల్లో నేను బీటీ రోడ్ చేశాను. ఎట్లా చెప్పండి.
అది ఇంపార్టెంట్ కదా. చిత్తశుద్ధి ఉంటే అవుతుంది అంటున్నారు. అంటే అంతే కదా. సార్ ఇప్పుడు మొన్న నాకు ఏం పదవి లేదు సార్. సింగరేణిలో ల్యాండ్స్ అప్పుడు నేను 2004 ప్రయత్నం చేస్తే కాలేదు పట్టాలు ఇవ్వడం. అప్పుడు గోదావరికల్లో అప్పుడు వైఎస్ఆర్ 25,000 పట్టాలు ఇచ్చారు గోదావరికల్లో. అప్పుడు శ్రీరాంపూర్ కానీ శ్రీరాంపూర్ కానీ బెల్లంపేట మందమరి ఇక్కడ ఇయ్యలేరు. దట్ ఈ ఫారెస్ట్ ప్రాబ్లం. నేను ఇప్పుడు కేసీఆర్ చెప్పిన తర్వాత క్లియర్ అయింది. మేము దాదాపు 3,300 మంది పట్టాలు ఇచ్చాం ఇక్కడ. అది హెచ్వే కదా. అయ్యో నా ప్రతిపాదన అది. ఉద్యోగాలు అనేది కేసీఆర్ ప్రతిపాదన. ఈ భూమి ఎందుకు వేయాలంటే నేను డీటెయిల్ చెప్పిన తర్వాత మొత్తం ఇక్కించగలంగా 15,000-16,000 పట్టాలు ఇచ్చాం. బెల్లపల్లి కాన్స్టిట్యూన్సీ, చెన్నూరు కాన్స్టిట్యూన్సీ, మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ. అది మొన్న నాకు ఏ పదవి ఉంది? ఎమ్మెల్యే పదవి కదా. ఎమ్మెల్యే కదా, ఇంకేం లేదు కదా. అంటే ఇది మంత్రి ఉంటే ఎక్కువ చేస్తాం, మంత్రి చేయలేదా? ఇవన్నీ మనం చేయగలిగాము బ్రహ్మాండంగా. ఇవన్నీ ఇక్కడి నుంచి కదా రసూపు వెళ్ళాక బ్రహ్మాండంగా స్పాట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ బ్రహ్మాండంగా రోడ్ వైపు చేసాం. అటు అప్ టు కాతంపేద్దాక, ఇటు చెన్నూరు, ఇటు రసూపు వెళ్ళాక బ్లాక్ స్పాట్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ తెచ్చి చేసాం. అంటే అభివృద్ధి అనేది నేను నా నియోజకవర్గాన్ని ఇంతగానో అభివృద్ధి చేసిన 5వ సారి నేను ఎన్నికలేకపోతున్నా, తప్పకుండా గెలుస్తాననే నమ్మకం మీలో ఉండేనా? ప్రచార సరళి, ప్రజా స్పందన ఎట్లుంటుండే? ఒక విషయం ఏంటంటే అతను అంతమంది కాజున ఓడిపోయాడు. 18లో నాతో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఆయన తప్పుడు పద్ధతులు, తప్పుడు ఆలోచనలు, ఇతర దగ్గర బ్యాంకులకు అప్పు, బ్యాంకులకు తర్వాత మన దగ్గర డబ్బులు ఇవ్వకూడదు. ఇవన్నీ డబ్బులు దాని తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టుకుంటూ పోయాడు. ఏది మహిళలకు చీరలు కాటం ఇచ్చుకుంటూ పోయాడు. మరి నేనేం చేయలేక పని, నేను అసలు ఏం పని చేయలేదు. ఏ వెంచర్ ఎన్నికల్లో ₹1 ఖర్చు పెట్టలేదా దివాకర్ రావు గారు? అట్లేముంటది. నేను ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు నేను చెప్పిన అక్రమ సంపాదనతో అక్కడిక్కడ ఇప్పుడు నేను చెప్పడం కదా, ఎంతో మందికి డబ్బులు ఇవ్వాలి. ఎంతో మంది తిరిగి తెలుసుకోండి. ఎంతో మంది పోయి చెప్పులు అడిగినాయి. ఇక పైసలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. మరి నేను ఎవరికి తెత్తి ఇచ్చినా నేను ఎవరికి బాకీ లేను. ఇప్పుడు నేను బాకీ లేని చెప్పండి. నేను ఎవరికి బాకీ లేదు. నేను ఎవరికి బాకీ మొత్తం డబ్బులు ఇస్తా, మీ అకౌంట్ లో జమ చేస్తా, మీరు ఎవరు నాకు రావద్దు, మీ అకౌంట్ నెంబర్ ఇవ్వని చెప్పండి. అందరికి 20-30-40 వేల నుంచి ఆయన చేసిన వ్యాపారంలో ఎంత మందికి ఎన్ని కోట్లు బాకీ అన్ని ఒకసారి అనౌన్స్ చేయమని చెప్పండి. నేను మీ బ్యాంక్ అకౌంట్ లో ఇస్తా, లేకపోతే నన్ను మనసు కింద నన్ను ట్రీట్ చేయకనే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఛాలెంజ్ చేస్తున్నారు. ఛాలెంజ్ నేను కూడా 50 ఏళ్ళ నుంచి ఎవరి బాకున్నా బహిర్గతంగా మీరు చెప్పండి, నేను తీస్తా అంట. స్టిల్ ఇప్పుడున్న పరిస్థితులు అంత ఓపెన్ స్టేట్మెంట్. ఓపెన్ ఏది 75 నుంచి 80 కౌన్సిలింగ్ ఇప్పటిదాకా ఎవరి బాకున్నా మీరు ఒక మధ్యవర్తికి ఇవ్వండి, నేను డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లో ఇస్తా. ఇవాళ ఆయన ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన కూడా 30-30 నుంచి చిరాన పొట్టు ఎట్లా వచ్చింది అది బాగుంటుంది తెలుసు. అవన్నీ లెక్కల క్యాంప్ అవన్నీ ఏదో చేసింది. ఆయన కూడా నేను ఎవరికి బాకన్నా 34 వేల నుంచి ఎవరు అప్పు తీసుకున్నా వడ్డీతో సహా నేను బ్యాంక్ అకౌంట్ లో వేసాను. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, దాన్ని స్వీకరించమని చెప్పండి. ఇక్కడ మంచిగా ఇంకా వచ్చే మంది పైసలు ఇవ్వాలి. పక్కనే నాయకునిపేట, మెట్టిపల్లి రైతుల పైసలు తీసుకొని 70 లక్షలు 2011 నుంచి ఇస్తలేడు. నాయకునిపేట, మెట్టిపల్లి, బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఆ పాపం రైతులకు పైసలు ఎగ్గొట్టే మనిషి 100% తీసుకుంటే ఇచ్చే సమస్య లేదు. తీసుకుంటే 99% అది నేను చెప్పడం కాదు, జనవాక్యం. నేను చెప్పుడు కాదు. నాయకునిపేట, మెట్టిపల్లి 2 విలేజెస్. అక్కడ ప్రయాణిత చేయాలి ప్రయారిటీ కింద పాపం భూములు రైతులు పోతే ఆ కాంట్రాక్ట్ ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్ తక్కువ రేట్ ఇచ్చిందని వీళ్ళు ఎకరానికి కొంత ఇస్తే ఆ డబ్బులు దగ్గర పెట్టుకున్నాడు. 1,20,00,000 తీసుకుంటే 50 లక్షలు పేమెంట్, ఇంకా 70 లక్షలు 2011 ఫ్రమ్ అర్థం చేసుకోండి. 2011. సరే, మీరు చెప్పే లెక్క ప్రకారం ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గతంలో పైసలు ఎగ్గొట్టేటోడు, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తాడు, రియల్ ఎస్టేట్ దందాలు ఎక్సెట్రా చేస్తాడు. మరి అంతటి వ్యక్తిని ఎందుకు ఇంత మెజారిటీతో గెలిపించారు స్థానిక ప్రజలు? ఒక విషయం మనం చూస్తున్నాం కదా దేశంలో ఎలాంటి వాళ్ళకి వెళ్తున్నారు మనం చూద్దామని నేను చెప్పాను. ఎందుకంటే ఎంతమంది నెంబర్ ఆఫ్ కేసులకి వెళ్తున్నారు, ఎంతమంది వేరే కేసులకి వెళ్తున్నారు, డెకేడ్లకి వెళ్తున్నారు, వ్యాపారాలు ఉన్న వాళ్ళు డెకేడ్లకి వెళ్తుండ్రు, మోసం చేయడానికి వెళ్తుండ్రు, ఎగబెట్టినకి వెళ్తుండ్రు, చూస్తున్నా కదా. అందుకోసం ప్రజలు ఒకసారి నమ్ముతారని చెప్తున్నా కదా. ప్రజలు డిఫరెంట్ గా ఇప్పుడు కేసీఆర్ ఇంత బ్రహ్మాండంగా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, పెన్షన్ 2 నుంచి 4, తర్వాత రియంబర్స్మెంట్, తర్వాత నెంబర్ ఆఫ్ రెసిడెన్స్ స్కూల్స్, బ్రహ్మాండంగా నీళ్లు, కరెంటు, ఈవెన్ సింగిల్ డే 10 ఏళ్ళ సింగిల్ డే కరెంటు పోయిందని వాస్తవం చెప్పండి. సింగిల్ డే కరెంటు పోయిందా?
మరి ఏదేమైనా రైతులకైతే మేలు చేసింది అనేది 100% 100% రైతులు చేసిండు. ఎన్ని స్కూల్స్ అండి? మోర్ దెన్ 100 బహుశా. ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్ చెప్పండి. ఒక్కో రెసిడెన్షియల్ స్కూల్ మీద ఒక పిల్లల 62,000 ఖర్చు పెట్టిందా? ఎన్ని పెట్టిండు? నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ చెప్పండి. ఒక్కొక్క కాన్సెప్ట్ 3, 4, 5 మరి పిల్లలు చదివి ఇచ్చింది కదా. నెంబర్ ఆఫ్ అన్ని జిల్లాలకు ఒక మెడికల్ కాలేజ్ ఏ స్టేట్లు ఉన్నాయండి? మెడికల్ అన్ని కాన్సెప్ట్ లో ఈ మన ఇది మెడికల్ పాయింట్ లో ట్రీట్మెంట్స్ అన్ని, తర్వాత రక్త మూలాలన్నీ ఎన్ని పెట్టండి చెప్పండి. ప్రతి కాన్స్టిట్యూన్సీ లో ఇవన్నీ పెట్టండి. ఏం తక్కువ మొత్తం చెరువులన్నీ రిపేర్ చేసిండు. ఎన్ని వర్షాలు పడ్డా ఒక్క చెరువు కూడా బ్రీచ్ కాలేదు తెలుసు కదా మీకు. 36,000 చెరువులు చేసే ఒక చెరువు నా బ్రీచ్ అయిందండి. చెరువులను చేసిన చేయలేదు. మిషన్ భద్రత ఏదేమైనా ఊరికి నీళ్ళు ట్యాంకులు నీళ్ళు ఎక్కినాయి. ట్యాంక్ తర్వాత నీళ్ళు వచ్చిన చెప్పండి.